Thug Life, directed by Maniratnam, written by Maniratnam and Kamal Haasan. And the casting are Kamal Haasan, Silamba Hasan, Trisha, Abhirami. మూవీ ప్లాట్ వచ్చి శక్తి ఒక గ్యాంగ్స్టర్ ఒక గ్యాంగ్ వార్ టైంలో తనని కాపాడాడని అమర్ని తన కొడుకులా పెంచుతాడు. అయితే అలా రిలేషన్ మెయింటైన్ చేసిన ఇద్దరి మధ్య రైవల్ ఎలా వచ్చింది, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే స్టోరీ. మణిరత్నం గారు మీ మూవీస్ లో నచ్చింది ఏంటంటే న్యూ రైటింగ్. నాయకుడు మూవీలో వేసి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకోమంటారు కమల్ హాసన్ గారు. అలాగే దళపతి మూవీలో రజనీకాంత్ గారు ఎవరినైతే చంపేస్తారో వాళ్ళ వైఫ్ ని పెళ్లి చేసుకొని ఆవిడికి పాపకి లైఫ్ ఇవ్వడం. రోజా మూవీలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం. అండ్ అలాగే సఖీ మూవీలో క్లైమాక్స్ లో కాన్వర్సేషన్, అంత సీరియస్నెస్ లో కూడా లవ్ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి అందంగా చూపించడం. ఇలా చెప్పుకుంటే ఎన్నో. ఆ టైంలోనే న్యూ ఐడియాస్తో ఫ్యూచర్ మూవీస్కి లైఫ్ ఇచ్చారు. అలాంటిది ఈ మూవీతో కంప్లీట్గా డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ గురించి చూద్దాం. మూవీ బ్లాక్ అండ్ లైట్ మోడ్లో ప్యారలల్ స్టోరీస్తో కనెక్ట్ చేసే వరకు బాగానే వెళ్తుంది. ఆ నెక్స్ట్ నుండి ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడ మొదలవుతుంది డౌన్ఫాల్. ప్రతి ఒక్క సీన్ చూసామనే ఫీల్తోనే ఉంటుంది. ఒక టైంలో చంపడానికి రీజన్ కానీ లాజిక్ కానీ ఉండదు. అన్ని ఇయర్స్ రిలేషన్ని సింపుల్గా తేల్చేస్తారు. డిఫరెంట్గా కొన్ని సీన్స్ ట్రై చేసినా అది యాక్సెప్ట్ చేసేలా లేవు. సరే ఓకే, ఒక టైంలో హీరో ఇప్పుడు ఏం చేస్తాడు అని చూస్తే సింపుల్ రివెంజ్. దానికోసం అంత టైం కావాలా అనిపించింది. మూవీలో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ స్టార్టింగ్లో పట్టించుకుంటారు, మళ్ళీ ఎండింగ్కి ఆ పాయింట్ ఒకటి ఉందని గుర్తు చేస్తారు. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చూస్తే ప్రతి ఒక్కరిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. జోజు జార్జ్ కానీ, సింబు గారు కానీ, అలాగే ఆపోజిట్ గ్యాంగ్ రోల్స్, అసలు ఆ రోల్స్ వల్ల యూజ్ ఏంటని డౌట్ వచ్చింది. మూవీలో ఇంకో మైనస్ అంటే అది సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మ్యారేజ్ సాంగ్ తప్ప రిమైనింగ్ అన్ని అసలు ఏఆర్ రెహమాన్ గారు కొట్టారా అనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో 2 or 3 తప్ప రిమైనింగ్ అంతా కొంచెం ఇబ్బంది పెడతాయి. అప్పుడప్పుడు బాగున్న బీజిఎం ని ప్లే చేస్తూ మూవీలో 1 or 2 మంచి బీజిఎంస్ ఉన్నాయని గుర్తు చేస్తారు. సినిమాటోగ్రఫీ పరంగా 2 or 3 షాట్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఫైనల్ గా ఒక మాట, మీ మూవీ ఫెయిల్ అయినందుకు బాధ లేదు. ఫెయిల్ అయిన మూవీలో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఈ మూవీలో అది మిస్ అయింది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.